మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న సీఎం కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మీరు అప్పుడు రైతు బంధన్ వచ్చు, రైతు భరోసాని ఇప్పుడు సీఎం అంటున్నారు. 72,000 కోట్లు ఇచ్చారు. కాంగ్రెస్ 2.5 సంవత్సరాల పాలనలో 36,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. మేము 11 విడతలుగా కేసీఆర్ గారి ప్రభుత్వము దరిదాపుగా 70 లక్షల మంది రైతులకు సంబంధించి 73,000 కోట్ల రూపాయలు వేసినాం. మొత్తం ఈ రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వేసినాం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ఎక్కడ సభ పోయినా కూడా ఆయనే 2034 వరకు ఉంటా అంటాడు. మరి 34 వరకు ఉంటే మళ్ళీ ఈయన వస్తే అని చెప్పేసి ఎందుకు అన్నాడు అంటే ఆయన మాట్లాడిన దానికి ఆయనకు నమ్మకం లేదు. నిన్నగాక మొన్న ఎస్ఎల్బీసీ గురించి నల్గొండలో మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ మీరు తవ్వలేదు, మేమే తవ్వినాం, అయిపోయింది, వస్తుందని చెప్పిండు. మళ్ళీ చివరికి ఏమన్నాడు, మేమే కంప్లీట్ చేస్తామన్నాడు. అంటే ఆయన మొదట మాట్లాడిన దానికి అదే సభలో చివర మాట్లాడిన దానికి కూడా ఒక పొంతన ఉండట్లేదు. అట్లానే కేసీఆర్ గారిని లేకపోతే కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తిడితే ఇలా పనులు కావు. ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి మేము ఏం చేస్తున్నాం అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తారు తప్ప పిల్లి శాపనార్థాలకు ఉట్టిదే కదన్నట్టు నీవు నిజంగానే 2-3 అంశాల గురించి నిన్న మాట్లాడుతూ చెప్పినావు. రైతు బంధు 15,000 రూపాయలు పెంచుతా అని చెప్పినావు, పెంచలేదు. ఇప్పటికి 4 సార్లలో 2 సార్లు ఎగబెట్టినావు. ఒకసారి 2 ఎకరాలకు, ఒకసారి 3 ఎకరాలకు ఇచ్చినావు. ఇప్పటికే బాకీ డిసెంబర్ 2023లో నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుండి నువ్వు చెప్పిన విధంగా 15,000 కాకుండా 12,000 చొప్పున నువ్వు ఇచ్చినట్లయితే 29,000 కోట్ల రూపాయలు ఇలా బాకీ ఉన్నది. దాని గురించి మాట్లాడి అది ఇచ్చేందుకు ప్రయత్నం చేయి. అంతే తప్ప కేసీఆర్ తిట్టగానే కేసీఆర్ తిడితే ఇవ్వాలి ఎవరు కూడా నిన్ను అసలు ఒక పట్టించుకునే పరిస్థితిలో లేరు. కేసీఆర్ని పాపాల భైరవుడు ఫామ్ హౌస్లో పండుకున్నాడు, లక్షల కోట్లు అప్పులు చేశాడు, ఆ అప్పు అంతా ఇప్పుడు నేను చెల్లించాల్సి వస్తున్నట్టు రేవంత్ చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇవాళ అప్పుల గురించి సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చేది భారతదేశానికి 2 ఉంటాయి. ఒకటి ఆర్బీఐ, రెండోది సిఏజీ రిపోర్టు. ఆ 2 రిపోర్ట్లను కూడా పార్లమెంట్లో ఉటంకిస్తున్నప్పుడు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఈ రాష్ట్రం 2014 నుంచి 2023 వరకు చేసిన అప్పు 3,90,000 కోట్లు. అందులో 72,000 కోట్ల రూపాయలు మనకు ఆనాడు వారసత్వంగా వచ్చింది. తెలంగాణ ఏర్పడిన నాడు 2014లో మనకు వచ్చిన అప్పు 72,000 కోట్లు. మేము మొత్తం చేసింది కూడా 3,90,000 కోట్లు. కానీ సీఎం అలా చెప్పట్లేదు, 7 లక్షల పైన అప్పు చేశారు అని చెప్తున్నారు. సో ఆ అప్పులకి మిత్తులు కట్టలేక నేను ఇబ్బంది పడుతున్నానంటూ కూడా సీఎం చెప్తున్నారు. ఇవాళ అసెంబ్లీ వేదిక కానీ లేకపోతే ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం కానీ సిఏజీ రిపోర్ట్ ప్రకారం కానీ ఏ లెక్కలు ఎక్కడ చూసుకున్నా కూడా అప్పు అనేది గతంలో 3,89,000. పదే ఇలా గోబెల్స్ థియరీ ప్రకారం 100 సార్లు నేను చెప్పినట్లయితే అది నిజమేద్దని చెప్పేసి అనుకుంటే అది నిజం కాదు. ఖచ్చితంగా అప్పు అనేది 4 లక్షల లోపల ఆ రోజు ఉన్నది. ఇవాళ వీళ్ళు ఈ 30 నెలల్లో దరిదాపుగా 3 లక్షల కోట్లు ఏం చేసిండ్రు? ఒక రాయి పెట్టినరా, ఒక కాలువ తీసినరా, ఒక చెరువు బాగు చేసినరా, ఒక ఇల్లు కట్టినరా, హైదరాబాద్ నగరంలో ఒక ఇల్లు కట్టినరా, ఏమీ చేయలే. రైతులకు సంబంధించింది నువ్వు బోనస్ ఇస్తా అని చెప్పినావు, బోగస్ అయింది. 2 గతంలో ఉన్న ఈ సంవత్సరం గత సంవత్సరం ఉన్నది బోనస్ ఇవ్వలే. రుణమాఫీ 50,000 కోట్లు చేస్తా అన్నారు, 18,000 కోట్లు మాత్రమే చేసిండ్రు. రుణమాఫీకి సంబంధించి సీఎం ఒక కామెంట్ చేశారు, బీఆర్ఎస్ హయాంలో 1,00,000 రూపాయలు కూడా చేయలేదు, కానీ కాంగ్రెస్ హయాంలో మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, రుణమాఫీ మొత్తం చేసామంటూ కూడా సీఎం చెప్తున్నారు. నీ వేదికగానే అసెంబ్లీ వేదికగా మీరే చెప్పిండ్రు 2 సంవత్సరాలు 2 సీజన్లో మీరు చేసింది 29,000 కోట్లు అని. కాబట్టి అది నాలుక లేకపోతే తాడిమట్ట అని చెప్పేసి అనాల్సి వస్తుంది. ఇవాళ 29,000 కోట్లు రుణమాఫీ కేసీఆర్ గారు 2 సార్లు లక్ష రూపాయల చొప్పున చేస్తా అని చెప్పిండ్రు, చేసినాం. రుణమాఫీ చేసినాం, రైతు బంధు 72,000 కోట్లు ఇచ్చినాం. ఇవాళ కాళేశ్వరం దరిదాపుగా నువ్వు పెట్టినట్టు 80,000 85,000 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా చేస్తే ఇవాళ 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే 141 లక్షల మెట్రిక్ టన్నులు 22లో మేము తీసుకున్నాం. అంటే ఇవాళ నువ్వు రికార్డు అంటే ఆ రికార్డు సృష్టించిందే మేము. ఇప్పుడు సీఎం కూడా అంటున్నారు మేము 80 లక్షల పైన మెట్రిక్ టన్నులు ధాన్యం కొన్నామని చెప్పేసి. 80 లక్షల ధాన్యం కొంటే ఆ ధాన్యానికి సంబంధించిన నీళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయి? నువ్వు కాళేశ్వరంలో అక్కడి నుంచి పోయకున్నావు కూడా మిడ్ మానేర్ కానీ లోయర్ మానేర్ కానీ ఇవన్నీ కూడా ఎందులో భాగం? వాటిని ఎవరికి కంప్లీట్ చేసిండ్రు? ఇవన్నీ చెప్తున్నారు కదా, కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు కూడా వాడుకోలేదు, అయినా సరే ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండుతుందని చెప్తున్నారు సీఎం. వాడలేదు, అసలు కాళేశ్వరం నీళ్ళే వాడలేదు అంటున్నారు సీఎం.
అసలు కాళేశ్వరం గురించి కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఎవరు కూడా ఒక విషయం తెలియదు. కాళేశ్వరం ఈజ్ ద ఇంటెగ్రేటెడ్ కాన్సెప్ట్. కాళేశ్వరం అంటే ఎక్కడి నుండి అంటే ఇవాళ మొదలు పెడితే మన తమ్మిడిహెట్టి దగ్గర తర్వాత ఏదైతే ఉన్నదో ప్రాణహిత దగ్గర నుంచి వచ్చే నీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఇవాళ అన్నీ మిడ్ మానేర్ కానీ లేకపోతే ఇలా సిద్దిపేట జిల్లాలో ఉండే రంగనాయక సాగర్ కానీ లేకపోతే అన్నపూర్ణ సాగర్ కానీ లేకపోతే కొండపోచమ్మ కానీ లేకపోతే భువనగిరిలో ఉండే బస్వాపూర్ కానీ లేకపోతే ఆలేరులో ఉండే అన్నీ కూడా దానిలో భాగమే. ఇవాళ ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆలేరు భువనగిరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 2014 కంటే ముందు వచ్చినాయా? కాళేశ్వరంలో భాగమే కదా. కాళేశ్వరం అంటే కాళేశ్వరం దగ్గర ఉన్న దాంది అని చెప్పి వాళ్ళు పిచ్చి భ్రమల్లో ఉన్నారు. కాళేశ్వరం ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ పార్ట్ అండ్ అది అనేక రిజర్వాయర్ల యొక్క మొత్తం కూడా కలయిక. అది అనేక రిజర్వాయర్లు లక్షల ఎకరాలకు ఇవాళ 45 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇవాళ వస్తున్నాయి. మేము మొదలుపెట్టిన దగ్గర నుంచి వస్తున్నాయి. కాళేశ్వరం అనే పేరు ఉంది కాబట్టి కాళేశ్వరం దగ్గర ఉన్న ఒక్కదాని దగ్గర నుంచి అని చెప్పేసి అనుకోవడం తెలివి తక్కువతనం, అర్థం కానితనం, కావాలని చెప్పేసి అబద్ధాలు చెప్పడం. ఇవాళ నేను మరొకసారి మీకు చెప్తున్నాను, రైతు బంధును 29,000 కోట్లు ఇవ్వాలి, ముందు ఇవ్వమనండి. రైతు రుణమాఫీ 18,000 కోట్లే చేసిండ్రు, మిగతా 30,000 కోట్లు చేయమనండి. 2,200 కోట్ల రూపాయలు సబ్సిడీ ఎగబెట్టిండ్రు, దాన్ని ఇవ్వమని చెప్పండి. పంటకు బీమా చేస్తామన్నారు, 2.5 సంవత్సరాల్లో చేయలేదు, దాన్ని చేయమనండి. రైతు బీమా సంబంధించేసింది 7,600 మందికి ఈసారి రైతు బీమా రాలేదు, దాన్ని చెప్పమని చెప్పండి. ఇవాళ పంట వరి వేయొద్దు అని చెప్పి అన్నాడు కేసీఆర్ గారు వాళ్ళతో చెప్తే వరి వేస్తే ఉరి అని చెప్పేసి మమ్మల్ని చెప్పారు. మరి ఇవాళ నువ్వు వరి వేయద్దని ఎందుకు చెప్తున్నావు? నువ్వు నీ వ్యవసాయ శాఖ మంత్రి మిగతా అందరు కూడా ఎందుకు చెప్తున్నారు అంటే నువ్వు చెప్తేనేమో కరెక్ట్, మేము చెప్తున్నావు తప్ప. ఇవాళ అందులో కూడా ఇంతకుముందు అనేక రకాల 20 రకాల సన్నాలు వేసుకున్నారు. ఇవాళ 7 రకాల సన్నాలు వేయాలని చెప్పి నువ్వు చెప్పినావు. అంటే నువ్వు ఏ ఉద్దేశంతో ఏదైతే పంట సరిగ్గా వండదో, ఏదైతే విత్తనాలు దొరకాయో దాన్ని వేసి నేను ఇవాళ పంట తక్కువ పండించేటట్టు, పంటను కొనే శక్తి లేక పంట ఇప్పుడు ఏం చెప్తున్నావు ఫైనల్గా? కేంద్రం ఎంత కొంటే నేను అంతే కొంటా అంటున్నావు. మరి అదే విషయం కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడితే ఏమన్నావు? కేసీఆర్ గారు నువ్వెందుకున్నావు, నువ్వేం పీకనీకి అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడినావు. మేము నీలాగా బూతులు మాట్లాడడం, మేము నిధులను వరదలాగా బారిచ్చినావు, నువ్వు బూతులను వరదలాగా బారిస్తున్నావు. నీకు మాకు అదే తేడా. ఇప్పుడు సీఎం మీరు చెప్తున్నారు రైతులకి బీఆర్ఎస్ ఇంత చేసాము, సీఎం రేవంత్ కూడా ఒకటే చెప్తున్నారు, అసెంబ్లీ పెడతాం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై 2.5 కాంగ్రెస్ పాలనపై రైతులకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధం అని సవాలు విసిరారు. దాంతోపాటుగా మాజీ సీఎం కేసీఆర్ని రావాలంటున్నారు. ఏం చెప్తున్నారు అసెంబ్లీకి? సభా వేదిక ఏదైనా నువ్వు డైరెక్ట్గా ప్రెస్ క్లబ్లో పెడతావా, అసెంబ్లీ వేదిక పెడతావా, లేకపోతే ఇంకెక్కడన్నా పెడతావా, జూబ్లీ హాల్లో పెడతావా, సెక్రటరియట్లో పెడతావా, దేనికైనా రావడానికి నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా నేను వస్తాను. రైతుల గురించి మాట్లాడడానికి నేను వస్తాను. మీరు కాదు, సీఎం చెప్తున్నాడు ఇటు కేసీఆర్ రావాలి అసెంబ్లీకి అంటున్నారు. కేసీఆర్ వస్తే ఖచ్చితంగా తను సిద్ధంగా ఉన్నా అంటున్నారు. నీ దగ్గర లెక్కలు తప్పు, నీ భాష తప్పు, నీ పద్ధతి తప్పు. నీలాంటి వాళ్ళతోని అనవసరంగా మేము పెట్టుకోవడం అనేది మాకు మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి నీకుతోని సమాధానంగా మేము చాలు. లేకపోతే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా నిరంజన్ రెడ్డి గారు, మేము వ్యవసాయ శాఖ మంత్రి కానీ లేకపోతే రైతు బంధు సమితి అధ్యక్షునిగా నేను కానీ, మా యొక్క గంగుల కమలాకర్ గారు కానీ ఆ రోజున సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నారు, లేక ఇవాళ పార్టీని నడుపుతున్న కేటీఆర్ కానీ హరీష్ రావు గారు అని మేము వస్తే అదే ఎక్కువ. కాబట్టి ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి ఆయన వచ్చేసి నువ్వు అవమానపరిచి నువ్వు ఏదో చేద్దామనుకుంటే నీకు సమాధానం చెప్పాల్సినంత స్థితిలో మేము ఉన్నాం. మేమే చెప్తాం. మేమే అంతకుముందు కూడా అన్ని క్యాబినెట్ హోదాలో ఉన్నాం. కాబట్టి రైతుల విషయం కానీ నిరుద్యోగుల విషయం కానీ మరే విషయం మీద చర్చకనేది మేము సిద్ధం. ఏ వేదిక అయినా కూడా దాని మీద సిద్ధమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రైట్, పూర్తి స్థాయిలో ఇటు సీఎం రేవంత్ కామెంట్స్కి పల్లా రాజేశ్వర రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు, మేము చాలు. ఇటు కేటీఆర్, హరీష్ రావు కానీ లేకపోతే నేనైనా సిద్ధంగా ఉన్నా, ఎక్కడ వేదిక పెడతారో చెప్పండి, ఆ క్షణం మేము అక్కడికి వస్తామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ యశ్వంత్ వాసు, TV9 హైదరాబాద్.